ఈ రామాయపట్నం పోర్టు 5,000 కోట్ల రూపాయలు దీని కాస్ట్. 5,000 కోట్ల రూపాయలు అంటే మొత్తం భూముల విలువ కూడా కలుపుకొని, ఎందుకంటే 850 ఎకరాలు ఉంది అక్కడ. 850 ఎకరాల రామాయపట్నం పోర్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనే శంకుస్థాపన చేసి ఆయన హయాంలోనే 95% పూర్తయినటువంటి పోర్టు రామాయపట్నం పోర్టు. ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాక ఇమీడియట్గా 2 నెలలకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి ఆన్లైన్లో ఓపెన్ చేశాడు ఈ పోర్టుని. సో ఇలాంటి ఈ పోర్టుని ఈరోజు ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం. అది కూడా ఏంటి, 1,500 కోట్ల రూపాయలకి. అది కూడా ఇప్పుడు ఏం అవసరం, మొత్తం ఇప్పుడు ఒక 750 కోట్లు ఇవ్వండి, తర్వాత మీకు కుదిరినప్పుడు 750 కోట్లు ఇస్తే సరిపోయిద్దని చెప్పి టెండర్ డాక్యుమెంట్లో పెట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆ భూములు అన్నీ ఉన్నాయి కదా, ఆ భూములు మొత్తాన్ని కూడా మీకే ఇచ్చేస్తాం. 99 పైసలు అంటే అది కూడా స్క్రీన్లో వేసి పద్దాకల అవహేళన చేస్తున్నారు. పైసలు వద్దు, రూపాయల్లో పెడదాం. 99 పైసలకు 1 పైసా పెంచి 1 రూపాయికి ఎకరం చొప్పున 50 ఏళ్ళ పాటు ఇద్దాం. అంటే 1 ఎకరం 50 ఏళ్ళకి 50 రూపాయలు. కాడికి ఎన్ని ఎకరాలు కావాలి? 850 ఎకరాలు ఉంది మొత్తంగా కావాలి. 50 రూపాయల అంతే కదా. 50 సంవత్సరాలకి 1 ఎకరం అంతా సంవత్సరానికి రూపాయి. మరి 50 సంవత్సరాలకి 50 రూపాయలే కదా. మొత్తం కలిపి రూపాయా, ఎకరా రూపాయి? ఇదైతే ఎకరం రూపాయి పెట్టారు. రహేజా రియల్ ఎస్టేట్ లాగా ఎంటైర్ 27 ఎకరాలని 99 పైసలు పెట్టలా. కొద్దిగా సంపద పెంచారు రాష్ట్రానికి. ఈసారి పైసల్లో వద్దు, రూపాయల్లో వస్తే చాలు, 50 రూపాయలన్న వస్తుంది. అది మొత్తం 99 పైసలకి ఇచ్చాం కదా. రోజు వీళ్ళు పని లేక సాక్షి వాళ్ళు రోజు గోల్ చేస్తున్నారు, లేదా డిబేట్లో వీళ్ళందరూ. అందుకని కొద్దిగా పెంచుదామని 1 పైసా ఆదాయం పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. పెంచి 50 ఎకరాలని 50 రూపాయలు. సో 50 ఎకరాలు 50 సంవత్సరాల పాటు ఎకరాన్ని 50 రూపాయల కడికి, అంటే ఎకరం రూపాయి చొప్పున 850 ఎకరాలు ఇక్కడ ఉంది. మొత్తంగా మీ ఒక్కరికే కావాలా, లేదంటే ఇంకెవరికన్నా మీరు తీసుకొని వస్తే మీ పార్ట్నర్లకు కావాలా, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తామనేటటువంటి యాంగిల్లో దాన్ని చేశారు. రెండోది ఇక్కడ ఎంత దారుణం అంటే, దాని మీద ఆల్రెడీ 2,079 కోట్ల అప్పు ఉంది. అప్పు తీసుకునే కదా మనం అప్పుడు ఆ మ్యారిటైమ్ బోర్డు అప్పు తీసుకొని ఉంది. సో అది కూడా ఇప్పుడు ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో పాటుగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి 5% పనులు మిగిలి ఉన్నాయి కదా ఈశ్వర్ గారు, 5% పనులు కూడా ప్రభుత్వం చేసి వాళ్ళకి మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి, మిగిలిన పనులు కూడా 5% ప్రభుత్వమే కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం నా వల్ల కాదని అనుకోండి, ఆ 5% ఇప్పుడు ఎవరైతే మనం నవయుగ అనేటువంటి వాళ్ళకి ఇస్తున్నారనేటటువంటి ఒకటి నడుస్తుంది. కాబట్టి నవయుగ అంటే ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్కి వియ్యంకుడు, ఇంకొక వియ్యంకుడు కూడా ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ వియ్యంకుడు రాయల్ రఘు అని మన అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చాములే. ఆయనకేమో అమరావతి, ఈయనకేమో పోర్టులు. అంతకుముందు కూడా ఈ నవయుగాకి మనం పోలవరం గెలవరం చాలా ఇచ్చాము. కృష్ణపట్నం పోర్టు కూడా, కృష్ణపట్నం పోర్టు ఇచ్చాము ఒకప్పుడు. దాని తర్వాత మనం పోలవరం ఇచ్చాము. సో ఇప్పుడు ఈ పోర్టు డైరెక్ట్ గా ఏదైతే ఈనాడు కిరణ్ వియ్యంకుడికి ఒకరికేమో పోర్టు, ఇంకొకరికేమో అమరావతికి సంబంధించి ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏం చెప్పారంటే, ఆ 5% పనులు వీళ్ళు పూర్తి చేస్తే 1,500 కోట్లలో తగ్గించుకోండి డబ్బులు. అదే 1,200 కోట్లు 1,100 కోట్లు ఎంతో కొంత మీరు ముష్టి కొంచెం ఎత్తే రాష్ట్రానికి అది తీసుకుంటామని చెప్పారు. కనీసం కొద్దిగా మనం ఇజన్ అని చెప్తాం కదా, ఇజన్ అంటే ఇదేనా? పోర్టులు నమ్మటాన్ని విజనా? దీంట్లో చూస్తే ఒకటి గుర్తొస్తుంది, దిల్ సినిమా ఉంటుంది కదా, దాంట్లో ఏదైతే వేణుమాధవను అతను ఎంఎస్ నారాయణ ప్రిన్సిపాల్, సార్ ఏంటి ప్రాసెస్ ఏంటి, ముందు నేను ఆన్సర్ చెప్పినాక మీరు క్వశ్చన్ అడుగుతారా, నేను క్వశ్చన్ చెప్పినాక మీరు ఆన్సర్ అడుగుతారా? అట్టానే సార్ నేను భూములు కబ్జా చేసినాక మీరు పర్మనెంట్ చేస్తారా, లేదంటే మీరే సెలెక్ట్ చేసి నాకు పర్మనెంట్ చేస్తారా? ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? విశాఖపట్నంలో ఏదైతే కబ్జా చేసిన గీతమాలకి డైరెక్ట్ గా రాసి ఇచ్చేస్తారు కదా. అంటే ముందు నేను కబ్జా చేస్తే డైరెక్ట్ గా మీరు పర్మనెంట్ చేసేస్తారా, లేదంటే మీరు సెలెక్ట్ చేసి మధురవాడలో ఇస్తారా, రిషికొండలో ఇస్తారా, కృష్ణపట్నం అదేంటి మన రామాయపట్నం పోర్ట్ ఇస్తారా, లేదంటే జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఇస్తారా, భవానీ ద్వీపం ఇస్తారా, లేదంటే రామానాయుడు స్టూడియో కింద ఇస్తారా, లేదంటే భీమిలి బీచ్ ఎదురుగా ఇస్తారా, లేదంటే ఏదైతే కొన్ని చోట్ల గ్రౌండ్లు ఉన్నాయి క్రికెట్ గ్రౌండ్లు అది ఇస్తారా, లేదంటే భవానీ ద్వీపం దగ్గర కొంత ఇస్తారా, మొత్తం ఇస్తారా, రిషికొండలో పార్టులుగా ఇస్తారా, జగన్ గారు కట్టిన బిల్డింగ్ ఒక్కటే ఇస్తారా, దాని కింద ఉన్న 9 ఎకరాలు ఇస్తారా, అదేవిధంగా లేదంటే విజయవాడలో BRTS రోడ్డు ఇస్తారా, లేదంటే గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు ఇస్తారా? ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు సార్. లిస్ట్ ఓరికి కాలనీల పేర్లు చెప్పట్లా. PVP మాల్ రోడ్డు ప్రైవేట్ పరం, రమేష్ ఆసుపత్రి రోడ్డు ప్రైవేట్ పరం, విజయవాడలో సామమూర్తి రోడ్డు ప్రైవేట్ పరం, సితారా సెంటర్ నుండి CVR ఫ్లైఓవర్ వరకు ప్రైవేట్ పరం. అదేవిధంగా ఏలూరు RTC బస్టాండ్ కావాలా, లేదంటే విజయవాడ ఆటోనగర్ బస్టాండ్ కావాలా, లేదంటే తిరుపతి కావాలా, లేదంటే కర్నూలు కావాలా, ఏది కావాలంటే అది.
నీకు 99 పైసలు కంటే 99కే ఇస్తాం. లేదు అది బాగాలేదు ఫిగర్ అంటే ₹1 ఇస్తాం. లేదు మరీ బాగా చీప్గా వస్తుంది, మరి పబ్లిక్లో మళ్ళీ ఇష్యూ అయిందంటే మెడికల్ కాలేజ్ తీసుకోండి, ₹100 ఇస్తాం ఎకరాన్ని, ₹100కే. ఈ 99 పైసలు కదా, మళ్ళీ రాద్ధాంతం చేస్తారు కదా ప్రతిపక్ష పార్టీ అను, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ రాద్ధాంతం చేసి కోర్టులకో బోట్లకో పోతారు కదా. ₹100 అంటే కొద్దిగా పెద్ద ఫిగర్ కదా. సో ₹100 ఇస్తాం మెడికల్ కాలేజ్ అయితే. మెడికల్ కాలేజ్ 5,000కి వచ్చేస్తుంది ఆ లెక్కన. 50 ఎకరాలు అంటే 5,000, 60 ఎకరాలు అంటే 6,000, 40 ఎకరాలు అంటే 4,000. ఏది కావాలి ఈశ్వర్ గారు మీకు? మీకు ఏది కావాలి? ఇప్పుడు మీకు విజయవాడలో భవానీ ద్వీపం కావాలా, లేదంటే తిరుచానూరు అమ్మవారు, ఎందుకంటే మీకు చిత్తూరే కదా, తిరుచానూరు అమ్మవారు ఎదురుగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమి కావాలా? సైబర్ సిటీ బిల్డర్స్ కి వన్న ఇచ్చేసాం. సో ఇంకెక్కడైనా వేరే టెంపుల్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. కాణిపాకం దగ్గర ఖాళీగా ఉన్నాయి, కావాలంటే అక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం. లేదంటే ఒక పని చేయండి, మీకు ఇది వద్దు అని అనుకుంటే మీరు ఒకవేళ ఆక్రమించింది ఏమన్నా మీ దగ్గర ఉండుంటే, సార్ నేను ఇది ఆక్రమించేశాను ఈ పార్క్ ని, ఈ పార్క్ ఇచ్చేయమంటే డైరెక్ట్ మీరు రాసి ఇచ్చేస్తాం. ఇది పరిస్థితి. కానీ ఒక కండిషన్ మాత్రం ఉంది, ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీ బినామీ అయి ఉండాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయి ఉండాలి, అందరికి రాయరాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే గవర్నమెంట్ రేట్ ఒక ఫిక్స్ చేస్తాం. ఇదేమో గవర్నమెంట్ రేటు 99 పైసలు, అనఫిషియల్ రేట్ ఒకటి ఉంటుంది, మీరు క్యాషే పట్టుకెళ్ళాలి. సార్ ఇది ఆన్లైన్ పేమెంట్లు మీరు బ్యాంకుల్లో చెక్ ఇస్తామంటే కుదరదు, క్యాష్ తీసుకొని వెళ్ళి కిలారు రాజేష్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఆ రాజేష్ తీసుకొని వెళ్ళి లోకేష్ దగ్గరికి వెళ్తాడు, వచ్చాడు మన ఈశ్వర్ గారు, సో ఆయన ₹100 కడతాను అంటున్నాడు, 99 పైసలకి ఏం వద్దు అంటున్నాడు, బట్ అక్కడ ఎకరం 50 కోట్లు ఉంది, ఒక్క 20 కోట్లే మనకి ఇస్తానంటున్నాడు అనగానే రాజేష్ లోకేష్ చెప్పగానే 20 ఎట్లా, కనీసం 30 అన్నా మనం, అతనికి 20 మిగులుతుంది కదా, అతనికి 20 మిగులుతుంది ఎకరానికి, మనకు 30 అనఫిషియల్గా వస్తుంది. సో ఓవరాల్గా అతనికి 20 కోట్లు బెనిఫిటే కదా, ప్రభుత్వానికి చెల్లించే 99 పైసలు ₹1 కదా, లేదా ₹100 కదా అనగానే మీకు ఇచ్చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి టోటల్ ఎంటైర్ ఏదైతే బూడిద పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అమ్మేస్తూ రాష్ట్ర సంపదని బూడిద చేసే కార్యక్రమం.